కూడా తమ్ముడు భక్తుల కిషోర్ పవిత్ర ఆత్మకు మనస్ఫూర్తిగా శాంతి చేకూరాలని. ఇదేనా అదా? ఓకే. భక్తుల కిషోర్ పవిత్ర ఆత్మకు మనస్ఫూర్తిగా శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, కిషోర్ నా క్లాస్మేట్, మేము ఇంటర్మీడియట్లో క్లాస్మేట్లో కిషోర్ నేను కుమార్ మేమందరం క్లాస్మేట్లో. కాకపోతే నేను కొంచెం ముందు ప్రోగ్రామ్ చేసేవాడిని, కిషోర్ నాతో ప్రోగ్రాంకి వచ్చేటాడు. కళారంగానికి కిషోర్ కేవలం నాతో మాత్రమే ప్రోగ్రాంకి వచ్చేది. మేము ఏ ప్రోగ్రాం అయినా కూడా వాడు ఉండేది నాతోనే. కానీ వాడు చనిపోయిన విషయం కూడా మాకు తెలియదు. చాలామంది కళాకారులకు వాడు సుపరిచితుడు, కానీ వాడిని చావు ఎవరికి తెలియలేదు. వాడిని చావే కనుక తెలిసేది ఉంటే గొడిశాల పట్టే చాలకపో, ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడు ఫీల్డ్ చేంజ్ చేసుకున్నాడు. కళారంగంలో ఉంటే కళాకారులందరితో సంబంధాలు ఉండు. వాడు ఆ ఫీల్డ్ నుంచి వదిలిపెట్టి వేరే ఫీల్డ్కి పోయే వరకు ఈ కళాకారులతో పరిచయాలు లేవు. కొన్ని ఇప్పుడు పెళ్ళిళ్ళై పిల్లలై ఎవరి బాధ్యతలు వాళ్ళకి అయిపోయేసరికి సంబంధాలు కట్టాయి, అందరికీ దూరం అయిపోయాడు. వాస్తవానికి కన్న పిల్లలకు కూడా దూరం అయిపోయాడు. ఎక్కడున్నా కూడా తమ్ముడు కిషోర్ పవిత్ర ఆత్మకు మనస్ఫూర్తిగా శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి, వారి తల్లిదండ్రికి, వారి భార్యకి, సరే తల్లిదండ్రులు అంటే ఓ కొడుకుతో కొడుకున్నాడు, పిల్లలకు తండ్రి కాకపోతే తల్లి ఉన్నది, కానీ వాళ్ళ భార్య స్వర్ణలతకు మాత్రం నిజంగా ఈ ధైర్యం, ఒక భర్త లేని ధైర్యం ఏ దేవుడు ఇస్తాడు, ఏ మనుషులు ఇస్తారు, ఎవరిస్తారో అర్థం కాని పరిస్థితి. నిజంగా తల్లి, నువ్వు నిజంగా చాలా మనోధైర్యాన్ని పెంచుకొని నీ పిల్లల్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న తిరుపన్న తమ్ముడు మధు, సురేష్, కుమార్ అందరిని కూడా నాకు రాగానే చెప్పిండు వసంత్. నాకు వసంత్కు వీళ్ళకి సంబంధం అని తెలియదు. అన్న మా పెద్దమ్మ కొడుకు అన్న అని చెప్పిండు. ఎన్నో అనుబంధాలను పేరు వేసుకున్నటువంటి కిషోరు అతి చిన్న వయసులో, మరి వాడికి దుర్వ్యసనాలు లేవు, ఓ పెద్ద వయసు పెద్దది కాదు, భారీ కాయం కాదు, సూత్రకు మాయమైపోయినట్టు. ఒక పండుగ అయితే మనం బాధపడం, కానీ ఒక పిందరాతే బాధపడతాం, ఇది కొంచెం పెద్దగా కదా అని. అటువంటి సందర్భాన్ని యావత్ గుడిశాల గ్రామానికి అందించి దుఃఖ ఛాయలు నింపి, ఇంకొక విషయం, వాళ్ళన్న వీళ్ళు సొంత అన్నదమ్ముల లెక్క లేరట, వాళ్ళొక దోస్తు లెక్క ఉండేటువంటి అశోక్ అని చెప్పిండు. నాకు ఇంకో కొడుకు పుట్టాలన్నా, నేను ఆపరేషన్ చేసుకోలేదు, ఇంకొక కొడుకు నీకు, ఒక కొడుకు నాకని. ఇంత బాండింగ్ ఉంటుంది ఎవరికన్నా. ఎంత గొప్ప గుణవంతుడు వాడు. నిజంగా పెళ్ళి అయినాక 2 రోజులకి ఏర్పడతారు. ఇప్పటి వరకు మనకి ఏరంటే తెలియదట. తల్లి లలిత ఎవరిలా, నాకు వాళ్ళ తల్లి లలితవ తెలియదు. లలితవ మీరేనా తల్లి? గొప్ప కొడుకును అన్నావు తల్లి, కానీ మనకు దూరం అయిపోయాడు. వాని కొడుకును నీ చేతికిచ్చిండు, వాడే నీ కొడుకు. నువ్వు వాడిని కిషోర్ లెక్కనే చూసుకో, కిషోర్ లెక్కనే పెంచు, ఇక వారికి వేరే మార్గం లేదు. వాడే కిషోర్. వాడైతే 7 నెలలు ఉంటాడా? 7 నెలలు ఉన్నాడా? వాడే కిషోర్. అమ్మా, నీ కొడుకు నీకు మరో జిరాక్స్ కాపీ తీసి నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు. నాతో నేతలు తవ్వా, వీడినే చూసుకోమని. నువ్వు అదే ధైర్యం చేసుకొని బతుకు తల్లి, వేరే ఏం లేదు. మరొకసారి జోహార్ భక్తుల కిషోర్. రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు, అందాల జాబిలి సిగలో అమరేడు కిషోరు. రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు, ఈ రాగాల పూదోటల్లో
రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. అందాల జాబిలి సిగలో, అందాల అందాల జాబిలి సిగలో, అందాల జాబిలి సిగలో అవరేలు కిషోరు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. చిలుకకెవలు పలుకులు నేర్పిరి, నెమలికెవలు నాట్యం నేర్పిరి, చిలుకకెవరు పలుకులు నేర్పిరి, నెమలికెవరు చిలుకకెవరు పలుకులు నేర్పిరి, నెమలికెవరు నాట్యం నేర్పిరి, చిలుకకెవరు పలుకులు నేర్పిరి, నెమలికెవరు నాట్యం నేర్పిరి. అవనికెవరు అందం నేర్పిరి, అవనికెవరు అందము అవనికెవరు అందం నేర్పిరి, అవనికెవరు అందము విద్దిరి. అనుభవాలు నేర్పినదెవరో, రాగాల పూతోటల్లో రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. ఇంద్రధనసు 7 రంగులే పంకిమలే వెదజల్లు, ఇంద్రధనసు 7 రంగులే పంకిమలే వెదజల్లు. ఇంద్రధనసు 7 రంగులే పంకిమలే వెదజల్లు, ఇంద్రధనసు 7 రంగులే పంకిమలే వెదజల్లు. రంగస్థలం మూవలతో, రంగస్థలం పూవలతో, రంగస్థలం మూవలతో, రంగస్థలం పూవలతో అల్లరిని అలరించు, రాగాల పూతోటల్లో రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. భక్తులింటి ముద్దు బిడ్డవే, మమ్ము వదిలి ఆడికెళితివే, భక్తులింటి ముందు బిడ్డవే కిషోర్ ఆడికెత్తివే. ఓ భక్తులింటి ముద్దు బిడ్డవే, మమ్ము వదిలి ఆడికెళితివే, భక్తులింటి ముద్దు బిడ్డవే మమ్ము వదిలి ఆడికెత్తివే. మరచిపోని జ్ఞాపకాలు, మరచిపోని జ్ఞాపకాలు, మరచిపోని జ్ఞాపకాలు, మరచిపోని జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నావయ్యా, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. అందాల జాబిలి సిగలో, అందాల జాబిలి సిగలో, అందాల జాబిలి సిగలో, అందాల జాబిలి సిగలో అవరేలు కిషోరు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు, రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. మీరందరూ కూడా వాస్తవానికి ఏదో కొంచెం నడిడికి వచ్చి ఓ 56 ఏళ్ళకి వచ్చి ఓ కొడుకు పిల్లయో బిడ్డ పిల్లయో సరిపోతే కొంచెం మనం అనుభవించి సరిపోతే కొంచెం లేడీ తీసుకుంటాం. ముక్కుబచ్చలారని పిల్లలు, వాడు కూడా చిన్న పోరుడే, కిషోర్ కూడా
అటువంటి వ్యక్తి కార్యక్రమంలో చప్పట్లు మనం కొట్టలేము, ఎందుకంటే ఇది ఎంజాయ్ చేసే సమయం కాదు కాబట్టి. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే 10 రోజులుగా కుటుంబం ఆ వ్యక్తి బాధలో ఆ వ్యక్తిని తలుచుకుంటూ రోజొకరు కడుపుసాలని రోజొకరు మందలింపని వచ్చే క్రమంలో 10 రోజులుగా వాళ్ళ ఫోటోకు దండేసి వాళ్ళ ఫోటో ముందు నివాళులు అర్పిస్తూ ఒక గ్లాస్ అక్కడ పెట్టి ఒక పిడిగడ అన్నం అక్కడ పెట్టి ఆ బాధలో ఉంటుంది కనుక ఆ బాధ నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రమే ఇటువంటి సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ కుటుంబానికి కొంచెం ఓదార్పు. ఈ పాటలు ఇంత కాసేపు ఓదార్పు అయితే కావచ్చు, కానీ జీవితంతో వాళ్ళకి ఓదార్పు ఇచ్చే శక్తి ఎవరికి లేదు. వాళ్ళ మనోధైర్యమే భగవత్ కృపను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు కిషోర్ మా తమ్ముడు వాని కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గురువు గారు వడ్లకొండ అనిల్ కుమార్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బావగారు డోలక్ శ్రీధర్ గారికి, ప్యాడ్ సురేష్ గారికి, కీబోర్డ్ ఉపేంద్ర అన్న గారికి, అదేవిధంగా మంచిగడ్డ రమేష్ అన్న గారికి, సురేష్ గారికి, రావుల తిరుపతి గారికి, ఎర్ర సురేష్ గారికి, మా అన్న మటల్ తిరుపతి అన్న తమ్ముడు మధుగాడు, కుమార్, శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా ఒక కళాకారుని కోసం, సరే జరిగింది ఏదో జరగవచ్చు కానీ ఒక కళాకారుని కోసం ఈరోజు అశోక్ అన్న కూడా నా తమ్ముడు కళాకారుడు, వారికి కళలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం అని చెప్పి ఈ ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫస్ట్ కథ చెప్తాం అనుకున్నారట, ఎందుకంటే మాతో బాండింగ్ ఆయనకు తెలుసు, తెలియక మాకు కూడా తెలియదు. వాడు పాటలకు పోయేదనే విషయం చాలా మంది గుడిసాల తెలియకపోవచ్చు. వాడు మంచి గాయకుడు. వాడు మీ దగ్గర ఎప్పుడు వాడిండో పాలేదో నాకు తెలియదు, కానీ నా ప్రోగ్రాంలో వాడు పాటలు పాడేది. అటువంటి ఒక గొప్ప కళాకారుడు. ఆర్థిక స్థితిగతుల వలన ఈ కళారంగాన్ని నమ్ముకొని ఉండలేకపోయాడు, మా నుంచి దూరమైండు, కళాబంధాలకు విడవసిపోయాడు. ఆ తమ్మునికి ఎక్కడున్నా కూడా నీకు నీ ఆత్మశాంతి కోసం విషయం పక్కకు పెడితే నీ ఆశీస్సులు నీ పిల్ల మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఏ లోకన్నా కూడా తమ్ముడు కిషోర్ని వేడుకుంటూ, జోహార్ బత్తుల కిషోర్, జోహార్. పడుకుందట. ఓకేనా తమ్ముని ఒకసారి గుర్తు చేసుకున్న మరొకసారి తల్లి మీరందరూ కూడా ఈ రోజుతోని మనకు బాగా తీరిపోయింది. ఇక మనం బాధపడ్డవాడు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఒకసారి అశోక్ అన్న నువ్వే ఇంటికి పెద్ద దిక్కువై ఆ కుటుంబానికి నీ కొడుకు వాని కొడుకైనా నీ కొడుకు వాడు పెద్దోడైతే వరకు ఈ బాధ్యత నీదే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మళ్ళీ మేము రామం, మేము గర్వం, వీళ్ళు ఎవరు చెప్పలేరు. గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద బిడ్డ నిన్ను, గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద బిడ్డ నిన్ను, గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద బిడ్డ నిన్ను, గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద బిడ్డ నిన్ను. నీ తల్లి లలిత కలుపు కాలిపోయేరో, నా కొడుక బత్తుల కిషోరు, గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద కొడుక బిడ్డ, గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద కొడుక బిడ్డ. తల్లి లలిత కడుపు కాలిపోయేరో, నా కొడుక బత్తుల కిషోరు. తొమ్మిది నెలలు మోసి తొలిసారి నిన్ను చూసి, 9 నెలలు మోసి తొలిసారి నిన్ను చూసి, మురిసి ముద్దులాడి గావురంగ నిన్నే వెళ్ళి, మురిటి ముద్దులాడి గౌరంగ నిన్ను చూసి, ఎలుబట్టి నడగా నేర్పి ఎదల మీద నిన్నే మోసి, ఎలువట్టి నడగానే నిన్నే మోసి, ఎందుకని యుద్ధాలోన పోసి వయ్య కన్ను మూసి, ఇంతలోనే తొలి వయ్య కన్ను మూసి, మీ నాన్న కొమురయ్యను వదిలిపోతివో, కొడుకా బత్తుల కిషోరు. గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద బిడ్డ నిన్ను, గుడిశాల గడ్డ నిన్ను ముద్దాడింద బిడ్డ నిన్ను. నీ తల్లి లలిత కడుపు
మాలిపోయేరో కొడుక పత్తుల కిషోరు ఏడుముల బంధమై 7 అడుగులేసినాది కట్టుకున్న తోడు పాడ ఎక్కి తరలిపోతా ఉంటే కట్టుకున్న తోడు పాడ కట్టిపోతే ఈ నీళ్ళ రోజులన్నీ తల్లి ఎంతో కుమిలినాది ఈ నెల రోజులన్నీ తల్లి ఎంతో కుమిలినాది ఈ నెల రోజులన్నీ నీ భార్య కొన్న కథను మరచిపోతివో నా కొడుక పత్తుల కుమారు గుర్సాల గడ్డామన్ను ముతాడింద పుటానిను గుర్సాల గడ్డామన్ను ముతాడింద పుటానిను నీ తల్లి లలిత కడుపు మాలిపోయేదో నా కొడుక పత్తుల కిషోరు చిన్న వయసుని తండ్రి దూరమై వెళ్ళిపోతే చిన్న వయసులో తండ్రి దూరమై వెళ్ళిపోతే చిన్నతనముని తండ్రి దూరమై వెళ్ళిపోతే చిన్నతనములలో దూరమై వెళ్ళిపోతే కొలు మన చిన్న పిల్లలు కళ్ళ ముందు కదులుతుంటే మన కళ్ళ పిల్లలు కదులుతుంటే పట్టుకొని పల్లె జనం కంట నీరు పెట్టినారే మన పల్లెలో గడ్డ నీరు పెట్టినారే ఎందుకయ్య ఇంతలోని ఇంత మంది చేసినావు ఎందుకయ్య ఇంతలోనే ఇంత బాధ చేసినావు పిల్లలను మరచిపోతివో కొడుక పత్తుల కిషోరు గుర్సాల గడ్డాలను ముతాడింద గుడానిను గుర్సాల గడ్డాలను ముతాడింద గుడానిను తల్లి లలితమ్మ కడుపు మాలిపోయేదో కొడుక పత్తుల కిషోరు కహానిరుదిల్లా కహానురిదిల్లా కహానురిదిల్లా వెళ్ళ మనసు హీల వచ్చే ఇరిగేటి జీవితాన ఎవరు తోడు ఉంటారయ్యా ఎదిగేటి జీవితాన ఎవరు తోడు ఉంటారయ్యా పలుకే రాని పసి పిల్లలు నీ పిల్లలయ్యా అలుపేరాని పసి పిల్లలు నీ పిల్లలయ్యా ఒంటి గాలి ఎట్ల వాళ్ళ చూసుకుంటారయ్యా అతిగాని వాడ ఎట్లా చూసుకుంటారయ్యా ఇల్లు వదిలి చీకటి చేసిపోతివో కొడుక పత్తుల కిషోరు గుర్సాల గడ్డామన్ను ముతాడింద గుడానిను గుర్సాల గడ్డామన్ను ముతాడింద గుడానిను నివాలి నియాలి సన్నుల తాబొట్టు రాలేనే ఓ కొడుక పత్తుల కిషోరు
చిన్న వయసులోనేమో మమ్ము వదిలి వెళ్ళినావు చిన్న వయసులో వదిలి వెళ్ళినావు చిన్న వయసుని నేడు మమ్ము వదిలి వెళ్ళినావు వదిలి వెళ్ళినావు అందరి గుండెల్లో ఇక్కడున్న అందరి గుండెల్లో నిలిచిపోతివో కొడుక గుడిసాల కట్టామంటూ ముద్దాడిన కొడతానిను గుడిసాల కట్టామంటూ ముద్దాడిన కొడతా